Hi, hello, namaste. Welcome to APPSC Pathshala. This is me, Umya Salma, your friend. Today we will be discussing about the Holy Vedas, right? So, as we entered into the ancient history, so our topic today will be the Holy Vedas. In the previous classes, I have discussed about the Indian geography, AP geography, as well as a bit of ancient history. So, నేను టాప్ 20 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫర్ ఇండియన్ జోగ్రఫీ కూడా వేసాను. సో మీరు అది కూడా చూడండి. సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ కరోనా అది వేసాను, అది చూడండి. ఓకే, సో ఫ్రమ్ ద నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ వీ విల్ బీ హ్యావింగ్ అ కరెంట్ అఫైర్స్ సెషన్, రైట్? సో జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ సెషన్ చేస్తాను, నెక్స్ట్ అలా నియర్లీ 6 to 7 months కరెంట్ అఫైర్ సెషన్ చేసేద్దాం. ఓకే, సో నో ప్రాబ్లం. సో కమింగ్ టు ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్. సో ఇప్పటి వరకు సర్క్యులర్ అయితే రాలేదు. సో దెర్ ఈస్ నో ఎనీ అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ దట్ these exam will be postponed. Okay, that is AP Grama Sachivalayam. So unless until there is no an official statement, we should not declare it as postponed. Okay, so let's study. Even though if it gets postponed, 2 weeks ఒకటే పోస్ట్పోన్ చేస్తారు. ఓకే, మ్యాక్సిమం 2 weeks, 1 month అంతే కదా. సో పోస్ట్పోన్ ఎంత ఎక్కువ జరిగితే ఏమవుతుందంటే పీ చదవడం మానేస్తారనమాట, ఇంకా టైం ఉంది కదా అనేసి. సో అదే మనకి ప్లస్ పాయింట్ అవుతుంది చాలా మందికి. ఓకే, ఎస్, నౌ లెట్స్ స్టార్ట్ ది సెషన్. ఇప్పుడు సెషన్ స్టార్ట్ చేసేద్దాం. నేను ఇందులో వేదాస్ చదువుతాను, ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్ కూడా చెప్పేస్తాను. నెక్స్ట్ క్లాసెస్లో బుద్ధిజం, జైనిజం చెప్పేస్తాను. ఓకే, సో ఒక పేపర్ అండ్ పెన్ రెడీగా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది సెషన్. సో అసలు ఇన్వేషన్ ఆఫ్ ఆర్యన్స్ ఎలా జరిగింది, అసలు ఆర్యన్స్ అనేవాళ్ళు ఎవరు, ఈ క్వశ్చన్స్ ఉంటాయి కదా మనకి. సో మనం ఇన్ని రోజులు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుకున్నాం, హరప్ప, చాలా వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. వాళ్ళకి అప్పుడే టౌన్ ప్లానింగ్ ఉన్నింది, సిటీ ప్లానింగ్, డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నింది. సో చాలా స్టాచ్యూస్ ఉన్నాయి, వాళ్ళు అగ్రికల్చర్ చేసేవాళ్ళు. దే యూస్ టు హ్యావ్ బాటర్ సిస్టమ్. ఓకే, సో క్రాప్స్ పండించేవాళ్ళు. బట్ దే డి నాట్ నో అబౌట్ ఐరన్, లయన్, రైస్, వీటివి ఏం తెలియదు వాళ్ళకి. ఓకే, సో ఇప్పుడు ఇన్వేషన్ ఆఫ్ ఆర్యన్స్. వీళ్ళు ఆర్యన్స్ వచ్చాక అసలు ఈ పీపుల్ ఎవరైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది క్వశ్చన్స్ అందరికి వస్తాయి. ఈవెన్ మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇవే క్వశ్చన్స్ అనమాట కదా. సో చాలామంది చాలా థియరీస్ చెప్పారు అసలు ఇన్వేషన్ ఆఫ్ ఆర్యన్స్ ఎక్కడి నుంచి వచ్చారు అని. కానీ చాలా మోస్ట్ థియరీ అంటే బాగా వైడ్లీ యాక్సెప్టెడ్ థియరీ ఏదంటే మ్యాక్స్ ముల్లర్ థియరీ. ఎంఏఎక్స్ Max Miller theory is the very important theory according to the invasion of Aryans. మ్యాక్స్ మిల్లర్ ఏమన్నాడంటే, సో ఈ ఆర్యన్స్ అనేవాళ్ళు సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు అన్నారు. సో ఆబ్వియస్లీ వీనో సారీ ఎస్, మనము ఇండియాలో ఉన్నాం కదా. సో మన కాంటినెంట్ ఏషియా, మనం సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటాము. సో వాళ్ళు సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారనమాట. సో నియర్లీ లైక్ మిడిల్ ఈస్ట్ ఆ టైప్, ఆ సైడ్ ఏరియాస్ నుంచి వచ్చారు. సో అది మోస్ట్లీ యాక్సెప్టెడ్ థియరీ దట్ ఆర్యన్స్ అనేవాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళు చాలా హైట్గా ఉంటారు. మొత్తం ఇంకా వాళ్ళ గురించి నీట్గా డిస్కస్ చేసేద్దాం. ఓకే, సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే డ్యూ టు ఫ్లడ్స్ వచ్చి వాళ్ళకి ఫెమైన్ వచ్చి వెళ్ళిపోయారని కొందరు అంటారు, కొందరు వేరే చోటు చూసుకున్నారు అని చెప్తారు. ఓకే, సో ఎస్, ఇప్పుడు మనం ఇన్వేషన్ ఆఫ్ ఆర్యన్స్ చదువుతాం. ఇన్వేషన్స్ ఆఫ్ ఆర్యన్స్ వల్లనే మనకు వేదిక్ ఏజ్ అనేది వచ్చింది. ఓకే, so they're also known as Aryans are also said to be propounders of Vedic civilization. So Vedic civilization ఇప్పుడు స్టార్ట్ చేసి అవుతుంది. సో ఎవరి ప్రొపౌండర్స్ అంటే ఆర్యన్స్. ఓకే, సో దే యూస్ టు స్పీక్ అ లాంగ్వేజ్ కాల్డ్ ఆర్య. సో మనం మహాభారత్, రామాయణం ఇవన్నీ చూస్తాం కదా, మోస్ట్లీ మహాభారతం ఇవన్నీ సీరియల్స్లో కూడా వాళ్ళు ఆర్య అని పిలుచుకుంటారు. సో దీస్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో మోస్ట్లీ నోన్ యాజ్ ఆర్య అండ్ ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ది లాంగ్వేజ్ ఆఫ్ సాంస్క్రిట్. ఓకే, సో అందుకే వీళ్ళని ఆర్యన్స్ అంటారు. వాళ్ళు ఏ లాంగ్వేజ్ని మాట్లాడతారంటే ఆర్య. సో వాళ్ళు ఆ లాంగ్వేజ్ మాట్లాడతారు కాబట్టి వీళ్ళని ఆర్యన్స్ అంటారు. ఈ ఆర్య లాంగ్వేజ్ అనేది వెరీ సిమిలర్ టు సాంస్క్రిట్ ఉంటుంది. ఓకే, సో వీళ్ళ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్యన్స్ గురించి మనకు తెలిసింది ఎక్కడ, వేదాస్లో. సో వేదాస్లో వేదిక్ లిటరేచర్ కూడా ఉంటుంది. సో మనం అవన్నీ డిస్కస్ చేసేద్దాం. ఓకే, వేద అంటే నాలెడ్జ్, వేద మీన్స్ నాలెడ్జ్. ఓకే, సో వేదాస్ వచ్చేసి
అదొక ఇండివిజువల్ రిలీజియస్ వర్క్ కాదు. ఇందులో చాలా ఉంటాయి. వేదిక్ లిటరేచర్ ఉంటుంది. టైప్స్ ఆఫ్ వేదిక్ లిటరేచర్స్ కూడా ఉన్నాయి. సో, దీస్ ఇది yes, the Vedic literature had grown in the course of many centuries and was handed down from generation to generation by the word of mouth. So, yes, జనరేషన్ టు జనరేషన్ అంటే బుక్స్‌తో పాటు కాకుండా దాని నాలెడ్జ్ అనేది జనరేషన్ నుండి జనరేషన్‌కి షేర్ చేశారు బై ది వర్డ్ ఆఫ్ మౌత్. సో, అందుకే వాటిని శృతి అని గూడా చెప్తారు. ఓకే. నెక్స్ట్ ద వేదాస్ ఆర్ ఆల్సో నోన్ యాస్ అపరుషేయ. అపౌరుషేయ అని ఎందుకంటారంటే పౌరుషేయ అంటే దే ఆర్ నాట్ కంపోజ్డ్ బై మ్యాన్. ఓకే. సో, మ్యాన్ అనే అతను కంపోజ్ చేయలేదు. అందుకనే పౌరుషేయ అని కూడా అంటారు. ఓకే. నిత్య. నిత్య అని ఎందుకంటారంటే దే వర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ ఎటర్నిటీ. ఓకే. సో, వేదిక్ లిటరేచర్ చాలా ఉంది. వేదాస్ ఉన్నాయి, బ్రాహ్మణాస్ ఉన్నాయి, ఆర్యనకాస్, ఉపనిషత్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ ప్రేయర్స్, చార్మ్స్, లిటనీస్ అండ్ సాక్రిఫిషియల్ ఫార్ములే. ఓకే. సో, దే ఆర్ 4 ఇన్ నంబర్. సో, మనం అవన్నీ డిస్కస్ చేసేస్తాము. ఓకే. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. నేను సో ఇట్ ఈస్ బిలీవ్ దట్ దే ఎంటర్ ఇండియా త్రూ ఖైబర్ పాస్. ఇక్కడ ఖైబర్ పాస్ ఉంటుంది. అక్కడ నుంచి ఎంటర్ అయ్యారని బిలీవ్ చేశారు. దట్ ఈస్ దే ఆర్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. సో, ఇవి చాలా ఇంపార్టెంట్. నేను ఈ 7 రివర్స్ నేమ్స్ కూడా రాశాను. సప్త సింధు. ఓకే. సో, మనం ఎర్లీ వేదిక్ పీరియడ్ వెళ్ళే ముందు అసలు ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద గురించి చెప్పేస్తాను. పెన్, పేపర్ పెట్టుకున్నారు కాబట్టి రాసేయండి. ఏవి ఇంపార్టెంట్ ఋగ్వేదాలు. ఓకే. సో, కమింగ్ టు ఋగ్వేద. సో, ఇక్కడ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను ఋగ్వేదిక్ పీరియడ్. ఫ్రమ్ 1500 బీసీ టు 1000 బీసీ ఈస్ ది ఋగ్వేదిక్ పీరియడ్, రైట్? సో, రిగ్ అంటే టు ప్రైజ్, పొగడడం. రిగ్ అంటే ప్రైజ్. ఋగ్వేదిక్ పీరియడ్. సో, ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ వేదాస్. అన్ని వేదాస్‌లో ఓల్డెస్ట్ వేద ఇది. ఓకే. సో, ఇందులో ఎక్కువ హిమ్స్ ఉన్నాయి. అది ప్రైజ్ ఆఫ్ గాడ్స్. మనము ఈవెన్ గాయత్రి మంత్రం చదువుతాం గదా! అది ప్రైజ్ ఆఫ్ గాడ్. సో, ఇవన్నీ ఇట్లాంటి టైప్స్ ఆఫ్ హిమ్స్ అన్నీ ఋగ్వేదాలో ఉంటాయి. ఓకే. సో, ఇందులో టోటల్ 10 వాల్యూమ్స్ కాల్డ్ మండల్స్. 10 వాల్యూమ్స్‌గా డివైడ్ చేశారంటే ఈ ఋగ్వేదాలో మొత్తం 10 మండల్స్ ఉంటాయి. ఓకే. 10 మండల్స్. ఔట్ ఆఫ్ టోటల్ 10 మండల్స్ ఉంటాయి. సో, దీస్ ఆర్ ది ఓల్డెస్ట్ బుక్స్. ఫస్ట్ మండల్ 2 టు మండల్ 7 వరకు రాశారు. మళ్ళీ మండల్ 1 అండ్ మిగతా మండల్ 8 అండ్ 9 ఇవన్నీ మిడిల్ టైమ్ పీరియడ్. అంటే రిషీస్ రాసేవాళ్ళనమాట. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ ఫ్యామిలీ బుక్స్. ఎందుకంటే వాళ్ళే రాసేవాళ్ళు. రిషి ఫ్యామిలీ వాళ్ళే రాసేవాళ్ళు. ఫస్ట్ మండల్ 2 టు మండల్ 7 ఒకటే రాశారు. సో, పాత కాలంలో మండల్ 2 టు మండల్ 7 రాశారు ఫస్ట్. నెక్స్ట్ మండల్ 8 అండ్ 9 మిడిల్ ఏజ్. నెక్స్ట్ వీళ్ళ తర్వాత రాసిన జనరేషన్. నెక్స్ట్ ఏం రాశారు? ఇంకేం మిగిలాయి? 1 అండ్ 10. సో, మండల్ 1 అండ్ 10 వచ్చేసి లాస్ట్ టు బీ కంపైల్డ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మామూలుగా మనకి ఫస్ట్ మండల్ 1 రాసిన తర్వాతే మండల్ 2 అనుకుంటాం కదా! కాదు. సో, మండల్ 1 అండ్ మండల్ 10 ఆర్ లాస్ట్ టు బీ కంపైల్డ్. ఓకే. సో, ఇవన్నీ రిషీస్ రాసేవాళ్ళనమాట. సో, ఇవన్నీ ఫ్యామిలీస్ టు ఈ మండల్ 2 టు మండల్ 7 ఇవన్నీ రిషీస్‌ని పొగిడేది. సో, మొత్తం ఆల్ దీస్ ఋగ్వేద ఈస్ ఆల్ అబౌట్ ది ప్రైజ్ ఆఫ్ గాడ్స్. ఓకే. కమింగ్ టు గాయత్రి మంత్ర. సో, ఈ క్వెషన్ అడుగుతారు. గాయత్రి మంత్ర ఏ మండల్‌కి చెందింది అని. సో, మండల్ 3లో గాయత్రి మంత్రం ఉంటుంది. సో, విచ్ వాస్ కంపైల్డ్ ఇన్ ద ప్రైజ్ ఆఫ్ సన్ గాడ్ సావిత్రి. సో, ఎవ్రీ డే మార్నింగ్ మనం ఏదైతే వింటామో గాయత్రి మంత్ర. సో, ఇట్ వాస్ ఫ్రమ్ ది మండల్ 3 ఆఫ్ ఋగ్వేద. సో, గాయత్రి మంత్ర ఎందుకు? సో, టు ప్రైజ్ ది సన్ గాడ్ సావిత్రి. ఓకే. సో, నెక్స్ట్ కమింగ్ టు సోమ గాడ్. ఇందులో టైప్స్ ఆఫ్ గాడ్స్ ఉన్నారు కదా! ఇక్కడ సోమ వచ్చేసి ప్లాంట్ గాడ్స్. చెట్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కొండలు, ఫారెస్ట్, ఆల్ దీస్ లార్డ్ ఆఫ్ ప్లాంట్స్ ఈస్ సోమ. ఓకే. నెక్స్ట్ మండల్ 10 వచ్చేసి పురుష సూక్త ఉంటుంది. ఇన్ విచ్ ఆరిజిన్ ఆఫ్ వర్ణ సిస్టమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. మండల్ 1 అండ్ మండల్ 10 ఆర్ ది లాస్ట్ టు బి కంపైల్డ్ కదా! సో, ఇందులో ఎక్స్‌క్యూజ్ మీ. మండల్ 10లో ఒక హిమ్ అంటే ఒక చామ్ ఉంటుంది. ఏదైతే పోయెమ్ ఉంటుందో అందులో పురుష సూక్త అనే పోయెమ్ ఉంటుంది మండల్ 10లో. అందులో వర్ణ సిస్టమ్ గురించి
డిస్క్రైబ్ చేశారు. సో, నేను కమింగ్ టు వర్ణ సిస్టమ్ నేను క్లారిటీగా చెప్తాను. ఇక్కడ వర్ణ సిస్టమ్ ఎలా డిసైడ్ చేశారు అనేది. ఓకే. నెక్స్ట్ రిషీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ హోత్రా ఆర్ హోత్రి. లేడీ అయితే హోత్రి ఆర్ జెంట్స్ అయితే హోత్రా. ఓకే, మేల్స్ అయితే. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ది రిగ్వేదిక్ హ్యాస్ మెనీ థింగ్స్ ఇన్ కామన్ విత్ అవెస్తా. అది జైన్ అవెస్తా విచ్ ఈస్ ది ఓల్డెస్ట్ టెక్స్ట్ ఆఫ్ ఇరానియన్ లాంగ్వేజ్. సో వీళ్ళని సెంట్రల్ ఏషియా నుంచి ఎందుకు వచ్చారు అంటారు, ఎందుకంటే వేదాస్లో మనకి ఏవైతే ఉన్నాయో అవి జేన్ అవెస్తాతో చాలా సిమిలర్గా ఉంటాయి. సో కమింగ్ టు జేన్ అవెస్తా, అది వచ్చేసి ఓల్డెస్ట్ టెక్స్ట్ ఆఫ్ ఇరాన్ వాళ్ళకి. సో ఇప్పుడు ముస్లిమ్స్‌కి ఖురాన్, క్రిస్టియన్స్‌కి బైబిల్ ఎలా ఉందో అలానే ఇరానియన్స్‌కి జేన్ అవెస్తా అని ఉంటుంది. ఓకే. సో అది చాలా సిమిలర్‌గా ఉంది రిగ్వేదిక్. సో వాళ్ళని సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన వాళ్ళని కూడా అంటారు. అందుకే అది మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ అయింది. ఓకే. సో జేన్ అవెస్తా ఇస్ ది ఓల్డెస్ట్ టెక్స్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ఇరానియన్. ఓకే. సో కమింగ్ టు సామవేద. నెక్స్ట్ ఇప్పుడు ఋగ్వేద అయిపోయింది కదా, నెక్స్ట్ సామవేద. సామవేదాలో వచ్చేసి మోస్ట్లీ సాంగ్స్ ఉంటాయి. సో మన మ్యూజిక్ వచ్చేసి మొత్తం సామవేద మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ఎ బుక్ ఆఫ్ చాన్స్, మంత్రాలు ఉంటాయి ఇందులో. సో సో అన్ని చాలా మటుకు సాంగ్స్ వచ్చేసి ఋగ్వేద నుంచి తీసుకునేవే ఉన్నాయి. దానికి ఒక ట్యూన్, ఒక శృతి యాడ్ చేశారనమాట. ఓకే. సో ఈ ఎక్స్పర్ట్స్ ఎవరైతే సామవేద బాగా చదువుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళని మనం ఉద్గాత్రి అంటాం. ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా పర్టికులర్ ప్రొఫెషన్కి. సో ఎవరైతే సామవేదాలో ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని ఉద్గాత్రి అంటారు. ఓకే. సో అసలు ఇండియన్ మ్యూజిక్ స్టార్ట్ అయ్యిందే సామవేద నుంచి. ఓకే. సో సామవేదాలో మొత్తం 1810 హిమ్స్ ఉంటాయి. 1810 హిమ్స్. ఓకే, సామవేద. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి యజుర్వేద. యజుర్వేద వచ్చేసి సాక్రిఫిషియల్ ఫార్ములే. ఏదైతే యజ్ఞాలు అవి చేస్తాం కదా సాక్రిఫిషియల్ ఫార్ములే, సో అవి యజుర్వేదాలో ఉంటాయి. సో మ్యాథమెటిక్స్ దీంట్లో నుంచే వచ్చింది. అండ్ దెన్ ఇట్ డిస్క్రైబ్స్ ద రిచువల్స్ టు బీ ఫాలోడ్ అట్ ద టైమ్ ఆఫ్ రిసైటేషన్ ఆఫ్ మంత్ర. సో రిచువల్స్ అంటే ఎలా ఎలా ఉండాలి, ఆ నిష్ట రూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బిఫోర్ కండక్టింగ్ రిసైటేషన్ ఆఫ్ మంత్ర ఏ రూల్స్ ఫాలో అవ్వాలి అవన్నీ యజుర్వేదాలో ఉంటాయి. ఓకే. ఇప్పుడు సామవేదాలో ఎక్స్పర్టైజ్ని మనం ఉద్గాత్రి అంటాం. అదేవిధంగా యజుర్వేదాలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని అద్వార్యు అంటారు. ఓకే. అద్వార్యు, ADHVARYU. ఓకే. సో ఇందులో ఏం ఇంపార్టెంట్ అంటే యజుర్వేద 2 టైప్స్లో ఉంటుంది. కృష్ణ యజుర్వేద, శుక్ల యజుర్వేద అని. ఓకే. సో ఇది ఇంపార్టెంట్, కృష్ణ యజుర్వేద అండ్ శుక్ల యజుర్వేద. సో ఇందులో నుంచి బ్లాక్ మ్యాజిక్ కూడా చేయొచ్చు అంటారు, మీకు గుర్తుంటే చేతబడి అట్లా. సో కృష్ణ యజుర్వేద అంటే బ్లాక్ కలర్, బ్లాక్. శుక్ల అంటే వైట్. ఓకే. కృష్ణ యజుర్వేద అండ్ శుక్ల యజుర్వేద 2 టైప్స్ ఉంటాయి యజుర్వేదాలు. ఓకే. సో మనం ఇప్పుడు ఋగ్వేద, సామవేద, యజుర్వేద నేర్చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అథర్వణ వేద. సో it is a collection of charms and spells. It contains magical hymns to get relief from diseases. ఇప్పుడు మనకి ఏమైనా డిసీజెస్ వచ్చినా కొంచెం మ్యాజికల్ చార్మ్స్ ఉంటాయి చాలా మంది దగ్గర. చాలా మంది అంటే పర్సన్స్ హూ ఆర్ వెరీ ప్రొఫౌండెడ్ ఇన్ వేదాస్. ఓకే. సో ఆయుర్వేద విచ్ ఈస్ వన్ ఆఫ్ ది ఆయుష్ మినిస్ట్రీ. సో అది కూడా ఫ్రమ్ అథర్వ వేద నుంచే వచ్చింది. ఓకే. సో ఇండియన్ మెడికల్ సైన్స్ అండ్ ఆయుర్వేద హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ అథర్వ వేద. సో ఇవన్నీ డిసీజెస్ క్యూర్ చేసేవి ఆల్ ఆయుర్వేద, యునాని, ఇవన్నీ ఆరిజిన్ ఇక్కడ నుండే వచ్చినవి. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ది ఋగ్వేద, సామవేద, యజుర్వేద అండ్ అథర్వణ వేద. ఓకే. సో ఎనీ డౌట్స్? సో నేను మళ్ళీ ఒకసారి ఋగ్వేద రిపీట్ చేస్తాను. మండల్ 3 కంటైన్స్ గాయత్రి మంత్ర విచ్ ఈస్ ఫర్ ది ప్రైజ్ ఆఫ్ గాడ్, సన్ గాడ్. Mandal 10 contains Varna system, so which means Purusha Sutta. Okay. Yajurveda is divided into 2 parts, Krishna Yajurveda and Shukla Yajurveda. సో ఇప్పుడు అర్లీ వేదిక్ పీరియడ్ గురించి నేర్చేసుకుందాం. సో ఇక్కడ దీన్ని సప్త సింధు అనేవాళ్ళు, ఎందుకంటే టోటల్ 7 రివర్స్ ఉండేవి, ల్యాండ్ ఆఫ్ 7 రివర్స్, హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సప్త సింధు. వీళ్ళ నేమ్స్ చూసేద్దాం. సింధు అంటే ఇండస్, విపాష్ అంటే బ్యాస్, వితాస్త అంటే జీలం, పరుష్ని అంటే రవి, అసిక్ని అంటే చినాబ్, శుతూర్ది సట్లేజ్ అండ్ సరస్వతి. సో సరస్వతి నేమ్ సేమ్. సో కమింగ్ టు ది మొనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ విత్ కింగ్ నోన్ యాజ్ రాజన్. సో ఒక కింగ్ ఉండేవాడు, చిన్న చిన్న ట్రైబ్స్ ఉండేవి. సో ఆ కింగ్ పేరు వచ్చేసి రాజన్. సో రాజన్ అనే ఒక ట్రైబ్కి కింగ్ పేరు వచ్చేసి రాజన్.
సో, ఇక్కడ బలి ఇచ్చేవి అవేం జరిగేవి కాదు. ఎప్పుడు ఎర్లీ వేదిక్ పీరియడ్‌లో. సో, ఇక్కడ వుమెన్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. పాట్రియార్కల్ ఫ్యామిలీస్ ఉండేవి. అంటే జెన్ వాస్ ది లార్జెస్ట్ సోషల్ యూనిట్ ఇన్ రిగ్వేదిక్ టైమ్స్. సో, ఎవరైతే ఫ్యామిలీ హెడ్ ఉంటారో జెన్, అతన్ని జెన్ అంటారు. టోటల్ ట్రైబ్‌కి హెడ్ అయితే అనని రాజన్ అంటారు. ఓకే. సో, కుల, ఫ్యామిలీ, గ్రామ, విషు, జన. ఓకే. సో, దీన్ని సోషల్ గ్రూపింగ్‌గా తీశారు. Okay, so tribal assemblies were called as sabhas and samitis. Examples of tribal kingdoms are Bharatas, Matsyas, Yadus and Purus. ఓకే. సో, ఇక్కడ సభా సమితిలో ఉమెన్‌కి గూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అర్లీ వేదిక్ పీరియడ్‌లో. ఓకే. సో, ఇక్కడ వర్ణ సిస్టమ్ ఎలా డిక్లేర్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ పేరెంట్ పాటరీ చేస్తే నువ్వు కూడా పాటరీ చేయొచ్చని ఏం కన్ఫర్మ్ లేదు. కానీ పాటరీ ఆల్రెడీ మన పేరెంట్స్‌కొచ్చు కాబట్టి మనం పాటరీ చేస్తాం. రైట్? సో, ఆ విధంగా వర్ణ సిస్టమ్ అనేది డిసైడ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు వేరేది నేర్చుకుంటే నీ వర్ణ మారిపోతుంది. అక్కడ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ వర్క్ యూ డూ. ఆ వర్ణ సిస్టమ్. ఏది అర్లీ వేదిక్ పీరియడ్‌లో. ఓకే. సో, డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్ విత్ అర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్. Okay, so women enjoyed a respectable position in early Vedic period. They were allowed to take part in sabhas and samitis. There are women poets too: Apala, Lopamudra, Vishwara and Gosa. సో, వీళ్ళందరూ ఉమెన్ పోయెట్స్. మనం పేర్లు కూడా వినుంటాం. ఓకే. సో, క్యాటిల్ అనేది ఎస్పెషల్లీ కౌస్ బికేమ్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. Monogamy was practiced, but polygamy was observed among royalty and noble families. So, monogamy అంటే ఓన్లీ వన్ మ్యారేజ్ ఉండేది ఆ టైంలో. పాలిగమీ మోస్ట్‌లీ కింగ్స్, నోబుల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళొక్కటే ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మోనోగమీ నార్మల్ పీపుల్ మోనోగమీ అది సింగిల్ మ్యారేజ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. దేర్ వాస్ నో చైల్డ్ మ్యారేజ్ అట్ దట్ టైమ్. సతీ ఏం లేదు. ఇవన్నీ ఏం లేవు. సోషల్ డిస్టింక్షన్స్ ఎగ్జిస్టెడ్. అంటే ఫలానా కాస్ట్ వాళ్ళు రాకూడదు టెంపుల్స్‌కి, అట్లాంటివి ఏమీ ఉండేవి కావు. ఓకే. సో, దే వర్ నాట్ రిజిడ్ అండ్ నార్ దే వర్ హెరిడిటరీ నేను చెప్పినట్టు. సో, డిపెండింగ్ అపాన్ ద వర్క్ యూ డూ యువర్ వర్ణ విల్ బి చేంజింగ్ ఇన్ కేస్ ఆఫ్ ఎర్లీ వేదిక్ పీరియడ్. ఓకే. సో, దే వర్ పాస్టోరల్ అండ్ క్యాటిల్ రేరింగ్ పీపుల్. సో, దే ప్రాక్టీస్డ్ అగ్రికల్చర్. ప్రొడక్ట్స్ మేడ్ అవుట్ ఆఫ్ కాపర్, ఐరన్, బ్రాంజ్ వర్ introduced. Cotton and woolen fabrics were spun and used. Initially, trade was conducted through the barter system, but later on, coins called Nishka were in use. So, Nishka, coins ni Nishka అనేవాళ్ళు. Okay. So, they worship natural forces like earth, fire, wind, rain, thunder. పంచభూతాలు by personifying them into deities. So Indra Devi Thunder was the most important deity during that time. Okay. So next deities were Prithvi, Earth, Agni, Fire, Varuna, Rain and Vayu, Wind. Female deities were Ushas and Aditi. So there were no temples nor idol worship. Even Indus Valley civilization lo kuda no temples, no idol worship. So this is all about the early Rigvedic period. Okay. ఇప్పుడు next later Vedic వచ్చేద్దాం. సో, లేటర్ వేదిక్‌లో వచ్చేసి ఆర్యన్స్ యూజ్డ్ టు మూవ్ ఈస్ట్‌వర్డ్స్ అండ్ ఆక్యుపైడ్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ యూపీ, దట్ ఈస్ కోసాల అండ్ బీహార్. సో, ఇప్పుడు మనం మ్యాప్ చూసుకుంటే మనం మ్యాప్‌కొచ్చేద్దాం ఇక్కడ. సో, ఇక్కడ ఏమైందంటే ఓకే. సో, ఇక్కడుండేవాళ్ళు కదా! సో, దిస్ ఈస్ సింధ్ రీజియన్. సో, ఇక్కడకి ఎర్లీ వేదిక్ పీరియడ్ జరిగింది. కానీ వీళ్ళు నొమాడిక్ పీపుల్ కదా! ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కెళ్తుంటారు. సో, ఆబ్వియస్‌లీ వాళ్ళు మెల్లగా యూపీకి రావడం స్టార్ట్ చేశారు. ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ అయ్యడం. అందరూ అవ్వలేదు, కొంతమంది. సో, స్టార్టెడ్ ట్రావెలింగ్ హియర్. సో, కొంచెం నార్థర్న్ రీజియన్‌కి స్టార్ట్ అయిపోయారు. అంటే దే యూజ్డ్ టు మూవ్ టువర్డ్స్ ఈస్ట్‌వర్డ్స్. మన ఈస్ట్ సైడ్‌కి మూవ్ అయ్యారు. అండ్ ఆక్యుపైడ్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ యూపీ. యూపీ వరకు వచ్చేసారు. యూపీ, బీహార్ ఈ ఏరియాస్ మొత్తం వాళ్ళు ఆర్యన్స్. ఓకే. సో, ఇక్కడ కింగ్డమ్స్ లైక్ మహాజనపదాస్ ఎందుకొచ్చాయంటే ఎక్స్‌క్యూజ్ మీ. యెస్. సో, మహాజనపదాస్ ఎట్లా ఫార్మ్ అయితాయంటే చెప్తాను. సో, అక్కడ చాలా ఫెర్టైల్ ల్యాండ్ ఉంటుంది. అక్కడ గంగా ఫ్లో అయితుంది. రివర్ గంగా. సో, నేను ఇండియన్ రివర్ సిస్టమ్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. గంగా ఎప్పుడైతే ఫ్లో అయితుందో ఆ ల్యాండ్ చాలా ఫెర్టైల్ అయిపోయింది. సో, వాళ్ళకి నచ్చింది. సో, అక్కడ ఉండడం స్టార్ట్ చేసేసారు. ఆ క్రాప్స్ గ్రో చేయడం స్టార్ట్ చేశారు. సో,
వీళ్ళు సపరేట్‌గా ఉండేవాళ్ళు. వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే, మళ్ళీ ఒక కింగ్‌డమ్‌ని ఫార్మ్ చేద్దాము అనేసి కింగ్‌డమ్‌ని ఫార్మ్ చేశారు. దాన్నే మహాజానపదాస్ అంటారు. ఈ కింగ్ అనే అతను వీళ్ళ దగ్గర టాక్సెస్ కలెక్ట్ చేసేవాడు. సో, ఆబ్వియస్‌లీ ఎకనామీ ఇంక్రీజ్ అయితుంది గదా! సో, పండిస్తున్నారు. చాలా ఫెర్టైల్ ల్యాండ్ ఉంది. సో, మహాజానపదాస్ చాలా నియర్లీ 16 మహాజానపదాస్ ఉండేది ఆ ఏరియాలో. అంటే అంతమంది కింగ్స్ ఉండేవాళ్ళు. ఓకే. సో, అప్పుడే కింగ్‌డమ్ అనేది స్టార్ట్ అయింది ఇండియాలో. ఓకే. Next, king's power has been increased and various sacrifices were performed by him to enhance his position. సో ఇక్కడ లేటర్ వేదిక్ పీరియడ్‌లో సాక్రిఫైసెస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. లైక్ బలి ఇవ్వడం, అశ్వమేధ యజ్ఞం, ఆల్ దీస్ ఇక్కడ చూడొచ్చు రాజసూయ అంటే కన్సక్రేషన్ సెరమనీ, వాజ్పేయ, చారియట్ రేస్, అశ్వమేధ హార్స్ సాక్రిఫైస్. చారియట్ రేస్ అంటే ఇప్పుడు నాకు ప్రెజెంట్ ఆ వర్డ్ రాకుంటుంది. సో, చారియట్ వాళ్ళకి వెహికల్స్ ఉంటాయి గదా! సో, దాన్ని చారియట్ రేస్ స్టార్ట్ చేసాం. సాక్రిఫైసెస్ అనేవి లేటర్ వేదిక్ పీరియడ్‌లో స్టార్ట్ అయిపోయాయి. నెక్స్ట్ సభా సమితీస్ ఉన్నాయి. అవి చాలా దాని ఇంపార్టెన్స్ తీసేశారు. సో, వుమెన్‌కి ఇంకా రోల్ లేదు. లేటర్ వేదిక్ పీరియడ్‌లో రోలే ఇవ్వలేదు. అదే ఋగ్వేదిక్ పీరియడ్‌లో వుమెన్ యూజ్డ్ టు ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే. సో, వర్ణ సిస్టమ్ అనేది సోషల్ డిస్టింక్షన్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు కాస్ట్ డిఫరెన్సెస్ చూపిచ్చేశారు. సో, లెస్ బేస్డ్ ఆన్ ఆక్యుపేషన్ అండ్ మోర్ ఆన్ హెరిడిటరీ. ఇప్పుడు మీ నాన్న పాటరీ చేస్తే నువ్వు గూడా పాటరీయే జేయాలా. సో, అది హెరిడిటరీ చేసేసారనమాట. నాట్ బేస్డ్ ఆన్ ఆక్యుపేషన్. సో, ఇక్కడ మన ఏదైతే ఇప్పుడు వర్ణ సిస్టమ్ అంటారో, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వర్ణ సిస్టమ్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యింది. ఓకే. సో, వుమెన్ వర్ నాట్ పర్మిటెడ్ టు అటెండ్ పబ్లిక్ అసెంబ్లీస్ లైక్ సభాస్ అండ్ సమితీస్. ద పొజిషన్ ఇన్ society has been diminished. Child marriages has become very common. Polygamy has also been practiced. అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని స్టార్ట్ చేసేసారు వీళ్ళు. ఓకే. దెన్ సబ్ కాస్ట్ బేస్డ్ ఆన్ ఆక్యుపేషన్ ఆల్సో సబ్ కాస్ట్ కూడా ఎమర్జ్ అయిపోయాయి. గోత్రాస్ వర్ ఇన్స్టిట్యూషనలైజ్డ్. గోత్రాస్ మీ గోత్రం ఉంటుంది కదా అది. సో దెన్ అగ్రికల్చర్ వాజ్ ఎ చీఫ్ ఆక్యుపేషన్ హియర్. ఇండస్ట్రియల్ వర్క్ లైక్ మెటల్ వర్క్, pottery and carpentry work was also there. There was foreign trade with far off regions like Babylon and Sumeria. ఎందుకంటే వీళ్ళకి చాలా ఫర్టైల్ ల్యాండ్స్. వీళ్ళకి క్రాప్స్ అనేది చాలా ఎక్కువ గ్రో అయితున్నాయి. సో, ఫారిన్ ట్రేడ్ కూడా చేయాల్సొస్తుంది కదా! నెక్స్ట్ ప్రజాపతి, క్రియేటర్ అండ్ విష్ణు ప్రిజర్వర్ బికేమ్ ఇంపార్టెంట్ గాడ్స్. అప్పుడు మనకి సోమ ఉండేది, ఇంద్ర, ఆల్ దీస్ పంచభూతాలుంటాయి గదా! 5 వరుణ, అగ్ని, వాయు. సో, వీళ్ళంతా ఎళ్ళిపోయి విష్ణుకి ఇంపార్టెన్స్ వచ్చేసింది. ప్రజాపతి యాస్ వెల్ యాస్ విష్ణు, బ్రహ్మ, విష్ణు వీళ్ళకి ఇంపార్టెన్స్ వచ్చింది. నెక్స్ట్ ప్రీస్ట్లీ క్లాసెస్ హాస్ బికమ్ వెరీ పవర్ఫుల్ అండ్ దే డిక్టేటెడ్ ద రూల్స్ ఆఫ్ ది రైట్స్ అండ్ రిచువల్స్. బికాస్ ఆఫ్ దిస్ ఆర్థోడాక్సీ, బుద్ధిజం అండ్ జైనిజం హాస్ ఎమర్జ్డ్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ పీరియడ్. ఇక్కడ ఏమైందంటే ఈ మహాజనపదాస్‌లో ప్రీస్ట్ అంటే హైయర్ క్లాస్ లైక్ బ్రాహ్మన్స్. సో, ఇక్కడ ఏం రాసున్నారో నేను అదే చెప్తున్నాను. ఐయామ్ నాట్ అపోజిట్ టు ఎనీ కాస్ట్. ఓకే. సో, డోంట్ గెట్ అఫెండెడ్. రైట్. సో, ప్రీస్ట్లీ క్లాసెస్ లైక్ బ్రాహ్మిన్స్ వాళ్ళెక్కువ రిచువల్స్ రైట్స్. ఇప్పుడు కింగ్ ఈజ్ ఫ్రమ్ క్షత్రియ డైనాసిటీ రైట్. సో, వీళ్ళు కానీ ప్రీస్ట్‌దే ఎక్కువ రూల్ ఉండేది. కింగ్ ఏం చేయాలన్నా ప్రీస్ట్ చెప్తేనే చేయాల్సొస్తుంది. లేకపోతే శాపం ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే. సో, వాళ్ళ డామినేషన్ ఎక్కువ అవ్వడం వల్ల సో, ఈవెన్ ఇన్ బుద్ధిస్ట్ మహావీర, జైనిజం మహావీర, బుద్ధిస్ట్ గౌతమ్ బుద్ధ వీళ్ళంతా క్షత్రియ డైనాసిటీకి చెందిన వాళ్ళే. వీళ్ళ ఫాదర్స్ కూడా రాజన్స్ ఒక ట్రైబ్‌కి హెడ్డే. కానీ వీళ్ళు ఒకరి డామినేషన్ నచ్చకనే ఈ కాస్ట్ సిస్టమ్ ఈ అలౌ చేయకపోవడం గానీ, సో, సోషల్ డిస్టింక్షన్ ఏదైతే పెట్టారో దానివల్ల వీళ్ళు సెపరేట్ అయిపోయారు. సో, అలానే బుద్ధిజం అనేది జైనిజం ఫార్మ్ అయ్యాయి. ఓకే. ఇంకా బుద్ధిజం, జైనిజంతో పాటు చాలా కాస్ట్ ఫార్మ్ అయ్యాయి. కానీ బుద్ధిజం, జైనిజం చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. సో, నెక్స్ట్ కమింగ్ క్లాసెస్‌లో మనం బుద్ధిజం అండ్ జైనిజం చదువుతాం. నేను కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ చేసేస్తాను. సో, ప్లీజ్ డూ వాచ్ మై వీడియో. కమింగ్ టు వేదిక్ లిటరేచర్. వేదిక్ లిటరేచర్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ చెప్పాను. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. ఓకే. సో, ఇందులో నేను చాలా చెప్పేసాను. ఋగ్వేద 1028 hymns and classified into 10 mandals. Third mandal is for Gayatri mantra, right? So, in 10th mandal we have Purusha Sukta where Varna system has been discussed. Okay. Yajurveda 2 types, Krishna Yajurveda, Shukla Yajurveda. Samaveda music, Atharvana Veda spells and magical formulae, and Ayurveda medicine. Okay. Other texts like Brahmanas explains the meaning of sacrifices. Upanishads, Vedantas 108 in number, source of Indian philosophy. Aryanikas books of instructions.
And during this period, ఈ వేదాస్ టైంలో మహాభారత రామాయణ were also composed during this period. So ఇది about the Vedic literature. We have discussed about Vedas, invasion of Aryans, early Vedic period, later Vedic period, and types of Vedas. Okay, now we will go into Buddhism and Jainism. Okay, thank you for watching my video, and please do subscribe to our channel as well as press the like button if you really liked my video. Okay, stay tuned to APPSC Pathshala. So yes, we will be coming with the next class on Buddhism and Jainism. Thank you.